హోలీ వచ్చేస్తుంది కదా. హోమ్మేడ్ న్యాచురల్ హోలీ కలర్స్ ఎలా చేయాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. నేను వచ్చేసి న్యాచురల్గా ఉండడానికి అని చెప్పేసి అన్ని ఇంగ్రీడియంట్స్ ఇంట్లో ఉన్నవే తీసుకున్నాను. మనకు బీట్రూట్ కానీ, క్యారెట్ కానీ, గ్రీన్ లీవ్స్ కానీ అన్నీ ఇంట్లో దొరికేవే. అండ్ రైస్ ఫ్లోర్ తీసుకున్నాను. దీనికి బదులు మీరు వచ్చేసి బేసన్ అయినా తీసుకోవచ్చు, లేదంటే మీరు కార్న్ఫ్లోర్ అయినా తీసుకోవచ్చు. నేను ఎల్లో కలర్కి పసుపు అనేది తీసుకున్నాను. వీటన్నిటిని వచ్చేసి బీట్రూట్, క్యారెట్ని, గ్రీన్ లీవ్స్ని అన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి నేను మిక్సీలో వేసుకొని కొంచెం వాటర్ వేసి మిక్సీలో వేసుకొని పేస్ట్ లాగా చేసుకున్నాను. తర్వాత వీటిని ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఈ వచ్చిన లిక్విడ్ని వచ్చేసి రైస్ ఫ్లోర్కి కొంచెం కొంచెము పట్టిస్తూ కొద్ది కొద్దిగా కలిపాను అనమాట. ఒకటేసారి అంతగా అయితే ముద్ద అయిపోతుంది. సో మీరు కూడా కొంచెం కొంచెం కలుపుతూ ఒక 10 మినిట్స్ ఆగిన తర్వాత మళ్ళీ కొంచెం అలా కలపండి. ముద్దగా మాత్రం అవ్వనివ్వకండి, కొంచెం పొడి పొడిగానే ఉండాలి. తర్వాత 10 to 15 మినిట్స్ మీరు కొంచెం పక్కన పెట్టేసేయండి. ఫ్యాన్ వేసి ఆరబెట్టుకుంటే సరిపోతుంది. అన్ని కలర్స్ని అలానే కలిపిన తర్వాత నేను ఎల్లో కలర్కి మాత్రం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసి కలిపాను అనమాట. మిగిలిన వాటికి దేనికి నేను వాటర్ అనేది యాడ్ చేయలేదు. తర్వాత నెక్స్ట్ డ్రై అయిపోయిన తర్వాత నేను జల్లించుకున్నాను అనమాట. జల్లించుకున్నాక మనకు కింద సన్నగా వస్తుంది కదా, దాన్ని మళ్ళీ డ్రై చేయాలి. అంటే కొంచెం పక్కన పెట్టుకోవాలి. పైన వచ్చేసి ఉండలుగా కొంచెం ఉంటే ఒకవేళ పూర్తిగా డ్రై అయిపోయినట్టయితే మిక్సీలో వేసి మళ్ళీ సన్నగా పౌడర్ వేసి రెండింటిని మిక్స్ చేసి కొంచెం ఆరబెట్టుకోవాలి. నేనైతే 1 డే మొత్తం ఆరబెట్టుకొని డబ్బాలో స్టోర్ చేసుకున్నాను అనమాట. సో ఇలా న్యాచురల్ కలర్స్ అనేవి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అంటే ఏ మనీ పరంగాను లేకపోతే మన హెల్త్ పరంగాను బాగుంటుందని చెప్పేసి నేను ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను. మీకు కూడా నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.